మన ఇండియాలో ఈ రోజు చాలా మంది లక్షలు కోట్ల రూపాయలు అనేది మ్యారేజ్ లకి ఖర్చు పెడుతున్నారు అనమాట. వెడ్డింగ్ దాంట్లో నాకు ఫస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ వెడ్డింగ్ చూడండి ఇంత చేశారు, ఇది కానీ దీని కాస్ట్ ఇంత అవుతుందని నేను ఏదో నా ఫ్లోలో చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు అంటే నేను చేయలేనా, అది నాకు చేసే దానికన్నా పెద్ద చేయాలి. పెద్ద బిజినెస్ ఉంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది దీంట్లో. మీ ఎంటర్ప్రైనర్ జర్నీలో దానికన్నా ముందు మీరు జాబులు చేస్తున్నప్పుడు డిఫరెంట్ కంపెనీస్కి మీరు వర్క్ చేశారు, రైట్? సో అలా ఒక కంపెనీ వెడ్ మంత్ర అని చెప్పేసి ఒక కంపెనీ ఉండే. సో ఆ కంపెనీలో మీరు ఈ వెడ్డింగ్స్కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్, ఎగ్జాక్ట్గా వెడ్ మంత్ర అనేది ఏం చేస్తుంది అండ్ ఈ వెడ్ మంత్ర కంపెనీలో మీరు అప్పుడు దాన్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ వెడ్డింగ్స్కి సంబంధించిన కొన్ని మీరు చూశారు డెప్త్గా. ఎందుకంటే మన ఇండియాలో ఈరోజు చాలామంది స్పెషల్లీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు లక్షలు కోట్ల రూపాయలు అనేది మ్యారేజ్లకి ఖర్చు పెడుతున్నారు అనమాట. అది కూడా చూపించుకొని, అది కూడా ఒక రోజు కోసం. సో ఆ ప్రాసెస్లో ఎంతో కోల్పోతున్నారు కూడా, తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు. సో మీరు కూడా ఈ వెడ్ మంత్ర అనే కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు టువర్డ్స్ ఈ వెడ్డింగ్స్ రిలేటెడ్ది? దాన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు మన పాడ్కాస్ట్ అప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చెప్పారు ఈ వెడ్డింగ్స్ గురించి. సో దాన్ని బ్రేక్ డౌన్ చేయండి. సో నేను యాక్చువల్లీ ఈ కంపెనీ ఏదైతే జాయిన్ అయ్యానో, విష్ణు ఇందూరి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన CCL స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆయనతో పాటు CCL అనేది అప్పుడు నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎంప్లాయీ ఉండే, అది బిల్డ్ చేయగలుగుతాం ఫౌండర్తో. నెక్స్ట్ సైమాన్ కూడా ఈ రోజు వరకు కూడా ఇట్స్ అ వెరీ పాపులర్ ప్రాపర్టీ. ఆయన వైఫ్ బృందా కలిసి అది స్టార్ట్ చేశారు. సో ఈ వైఫ్ బృందాకి కూడా ఆవిడికి కూడా ఈ వెడ్ మంత్ర అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండే. నాకు అసలు వెడ్డింగ్ సబ్జెక్ట్ తెలీదు. విష్ణు అనేట ఆయనకి ఈవెంట్స్ ఈజ్ ఆల్రెడీ వెరీ ప్రొలిఫిక్ ఇన్ దట్. సో నాకు తెలీదు, కానీ ఆ ఏజ్లో ఏంది మనం దుంకేస్తాం, ఏమని చెప్తే దుంకేస్తాం. ఇప్పుడు కూడా చాలాసార్లు దుంకేస్తాం. సో ఈ వెడ్డింగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది, ఆయనకు తెలుసు. మనం ఏంటంటే మనం వెళ్ళి మనం ఎంతవరకు సపోర్ట్ ఇచ్చి మనం చేయగలుగుతాం. సో నేను అక్కడ వెళ్ళాను, దుంకేసాను. దాని తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ప్రోడక్ట్ బిల్డ్ చేయడము, సర్వీస్ బిల్డ్ చేయడం, సెట్ చేయడం అనేది బేసిక్స్ వరకు చేయాలి. దాని తర్వాత సేల్స్లో దుంకేసేయాలి. సేల్ లేనిది కంపెనీయే లేదు. సో ఫస్ట్ ఆ సేల్ చేయాలి. నేను వెళ్ళి క్లయింట్స్ని కలవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ క్లయింట్స్ ఎవరు, కంపెనీస్ కాదు, ఇండివిజువల్స్ ఎవరైతే వెడ్డింగ్స్ చేసుకోవాలి. సో చాలా చోట్ల మన దగ్గర వెడ్డింగ్స్ ఎలా అయిపోయిందంటే అదొక షోకేస్. ఎనీ లెవెల్ ఆఫ్ వెడ్డింగ్, అది చాలా పెద్దది ఉండొచ్చు, కోట్లలో ఖర్చు పెడుతుండొచ్చు, లేకపోతే చిన్నగా వేలలో కూడా ఉండొచ్చు, కానీ ఎనీ వెడ్డింగ్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. మనము చూపించుకోవడానికి కూడా అదే గ్రేట్ థింగ్ అనేది ఒక కల్చర్లో ఫామ్ అయింది. మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రెషర్ అయిపోయింది. ఎడ్యుకేషన్ మీద కన్నా ఎక్కువ వెడ్డింగ్స్లో ఖర్చు పెడుతున్నారు. సో నేను యాజ్ క్లయింట్స్ని, కొందరు ప్రాస్పెక్ట్స్ని కలుస్తూ ఏం అబ్జర్వ్ చేశానంటే, అరే అక్కడ ఏమవుతుంది అనేది గ్రాండ్యూర్ చూపెట్టాలి అనే కాన్సెప్ట్లో అందరు ఉన్నారు. సో ఈ చూపెట్టడం అనే కాన్సెప్ట్లో హ్యూజ్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ఈ ఇండియాలో కూడా మీరు మొత్తం తిరిగితే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ వెడ్డింగ్స్ అని డెవలప్ అయింది. అది ఎందుకు డెవలప్ అయింది? అక్కడ ఏంది లాస్ట్కి కావాల్సింది, అక్కడ మండపమో ఏదో సెటప్పో ఏదో అక్కడ పోయి పెళ్లి చేసుకోవడం, యాక్చువల్లీ అంతే కాన్సెప్ట్. కానీ దాని తర్వాత చూస్తే ఈ షోపుటప్లో పెద్ద బిజినెస్ ఉంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది దీంట్లో. సో నేను బై ఛాన్స్ ఒక లీడ్ దగ్గర పోయి నేను చెప్పాను, ఈ వెడ్డింగ్ చూడండి ఇంత చేశారు, ఇది చాలా పెద్ద సెట్, కానీ దీని కాస్ట్ ఇంత అవుతుందని నేను ఏదో నా ఫ్లోలో చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు అంటే నేను చేయలేనా, అది నాకు చేసే దానికన్నా పెద్ద చేయాలి. నేను అనుకున్నా, అరే ఏంద్రా ఇది, నేను నార్మల్గా ఏదో సెట్ చూపించి రెఫరెన్స్ లాగా చాలా పెద్ద సెట్ ఉంది, అది ఆయన బడ్జెట్ కన్నా చాలా ఓవర్బోర్డ్ అది, కానీ చేయాలి ప్రెస్టేజ్. ఎందుకంటే సిటీలో నాది ఒకటి ఇలా అన్నట్టు కనబడాలి. అది కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. అది అదే మనం వెడ్డింగ్ చేస్తే ఇలా చేయాలని. ఇప్పుడు దీంట్లో 2 parts ఉంది. కస్టమర్ ఏమో ఇలా ఉన్నారు, ఓకే, ఆ వెడ్డింగ్లో లోన్లు తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు వెడ్డింగ్ లోన్ గోల్డ్ పెట్టి ఎన్నెన్ని పెట్టి చేయరు. అండ్ ఆ లాస్ట్లో కాస్ట్ ఏంది, నువ్వు ఒక వెడ్డింగ్ది ఒక 10 lakhs అనుకున్నావు అనుకో, లాస్ట్కి బిల్ చూసేది 20 lakhs, 30 lakhs, 40 lakhs కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా మనీ అంతా లోన్లో త్రూనే రావాలి. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మెనీ కేసెస్. ఓకే, రైట్. సో
ఆ ఫ్యాక్టర్ ఒక్కటి నేను ఒకటి చూపిస్తే ఇది నీకు ఎక్స్పెన్సివ్ అని చెప్తే చాలా మందికి సెట్ అవుతుంది. ఇంత ఖర్చు పెట్టే అవసరం లేదంటే కూడా సెట్ అవ్వదు. నేను చేస్తున్నప్పుడు ఇట్లుండాలి వెళ్ళిపోవడం. దాంట్లో ఇంత పెద్ద ఆంటర్ప్రినర్ సైడ్ చూస్తే నువ్వు ఇమాజిన్ చేయి ఎంత బిజినెస్ ఉందో దాని. కరెక్ట్. ఎవరికైనా క్రికెట్ మైండ్ ఉందనుకో, వాళ్ళు ఫస్ట్ వెళ్ళి ఏం చేస్తారు, సార్ వాళ్ళు కావాలని పోయి చెప్తారు, వెళ్తారు. అరే వాళ్ళది ఇది అంటే ఆటోమేటిక్ ఈ క్లయింట్ కూడా అరే ఆయన చేస్తే మనం చేయలేమా స్టార్ట్. సో ఆ వెడ్డింగ్ దాంట్లో నాకు ఫస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంద్రా బాబు అసలు ఇక్కడ ఏమవుతుందని. దాని తర్వాత మెల్లమెల్లగా చూస్తే అదొక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ అని అర్థమైంది. సో ఎవరైనా ఆ సెగ్మెంట్లో బిజినెస్ చేయాలంటే హ్యూజ్ బిజినెస్. కనం చేసేటోళ్ళు, వెడ్డింగ్ చేసేటోళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. అంత లైఫ్ లాంగ్ ది తీసుకుపోయి దాంట్లోనే పెట్టేసి మన షోక్ కోసము అంత చేయడం అనేది కరెక్టా కాదా అనేది నా ప్రకారం ఇట్ ఈస్ వెరీ ఇట్స్ మీ లైఫ్ మొత్తము సేవింగ్స్, చాలా సేవింగ్స్ దాంట్లో పెట్టడం కరెక్టా కాదా? రైట్, ఓకే ఇల్లు మీద పెట్టారు, ఏదో మీ కారు మీద పెట్టారు, నెసెసిటీస్ మీద పెట్టారు, ఎడ్యుకేషన్ మీద పెట్టారు, ఓకే. కానీ ఈ వెడ్డింగ్ మీద ఇది కానీ అది నేను ఏం చెప్పినా ఏం ఫరకపడదు. అది నా పర్సనల్ ఒపీనియన్. చాలా మందికి అది ఉండే అవసరం లేదు. కానీ ఆంటర్ప్రినర్షిప్లో ఈ బిజినెస్లో హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ ఎవరు లైకింగ్ వాళ్ళది. కొందరు అట్లా దే వాంట్ టు డూ ద వెడ్డింగ్ లైక్ దట్, అలా చేసుకుంటారు. అది మనము వీఆర్ నోబడీ టు కమెంట్. అల్టిమేట్గా నాకు అర్థమైంది ఏంటంటే వాట్ ఎవర్ డబ్బులు మనం సంపాదిస్తామో అందులోకి ఒక 2%, 5%, మ్యాక్సిమం ఒక 10% అందులోకి సేవింగ్లకి తీసి వెడ్డింగ్ చేసుకుంటే అది ఓకే. కానీ మొత్తానికి 90% అనేది వెడ్డింగ్ కోసం, 100% వెడ్డింగ్ కోసం మనం ఖర్చు పెట్టేస్తే తర్వాత జీవితాంతం మనం సఫర్ అవ్వాల్సి. కానీ అది చాలాసార్లు అదే అవుతుంది కదా. నువ్వు ఇప్పుడు 5-10% అయితే అసలు అబ్బో ఇంకా చాలా మనీ మిగులుతుంది మన దగ్గర. ఓ నేను చూసిన ఫిగర్స్ అయితే నేను ఇంకా చెప్పలేను. అదే నాకు అది స్టార్ట్ దాంట్లోకి వెళ్ళి అసలు క్లయింట్స్తో కలిసే వరకు నాకు తెలియదు ఇంత ఖర్చు పెడతారని. ఇంకా ఆంటర్ప్రినర్షిప్ జర్నీలో మనము తెలిసిన సబ్జెక్ట్, తెలియని సబ్జెక్ట్ అన్నిట్లో దూరిపోయాం దాంట్లో. సో ఆంటర్ప్రినర్ ఉన్నప్పుడు నువ్వు చాలా ఫ్లెక్సిబుల్ ఉండాలి. దాంట్లో షార్ట్లు పడతాయి నీకు, దాంట్లో పొగుడతారు, నెక్స్ట్ డే అన్నీ అవుతాయి. కానీ నువ్వు ఆ జర్నీలో నీ గోల్ మీద ఫోకస్ పెట్టి నువ్వు ముందుకు వెళ్తుండాల్సిందే. ఇంకా సేల్స్లో అయితే చాలా మజా వస్తుంది. అంటే చెప్తున్నా, నువ్వు తట్టుకునే నీకు వర్రె స్కిన్ అనేది ఎంత ఫాస్ట్గా డెవలప్ చేసుకుంటావు అంటే అంత బెటర్ నీకు. ఆంటర్ప్రినర్షిప్లో అది డెఫినెట్గా నేర్చుకోవాలి.